మూగనోము రాసినవారు ఆర్ మునిరామయ్య గారు. పూర్వం యోధాపురంలో ప్రతాపుడనే యువకుడుండేవాడు. అతను సామాన్య కుటుంబానికి చెందినవాడు. అయినప్పటికీ అతనికి కత్తి యుద్ధంలో గొప్ప నేర్పున్నది. దానికి తోడు అతను అపరిమితమైన ధైర్యసాహసాలు గల యువకుడు. అతను రాజుగారి దగ్గర కొలువు చేరిన కొద్ది కాలానికే తన శౌర్య పరాక్రమాలను ప్రదర్శించి రాజుగారికి ఎంతో ఇష్టుడయ్యాడు. అయితే అతను గొప్ప ఇంటివాడు కానందువల్లను, వయసులో ఇంకా చిన్నవాడు కావటం చేతను రాజుగారు తన ఆస్థానంలో ప్రతాపుడికి పెద్ద పదవి ఇవ్వలేదు. ఆ నగరంలోనే హిరణ్యగుప్తుడనే కోటీశ్వరుడొకాయన ఉన్నాడు. ఆయనకు పార్వతి అనే ఒక కుమార్తె ఉన్నది. ఆమె చాలా చక్కనిది. ప్రతాపుడు ఒకనాడు పార్వతీని చూసినది మొదలు ఆమె మీద ప్రేమ కలిగి నానాటికి వెర్రివాడులాగా అయిపోసాగాడు. అతను పార్వతీతో మాట్లాడాలని 1-2 సార్లు ప్రయత్నం చేశాడు కాని కొంచెమైనా ఫలితం లేకపోయింది. తనకు ఎంతో ఇష్టుడైన ప్రతాపుడు నానాటికి చిక్కి పాలిపోతూ ఉండటం గమనించి రాజుగారు కలవరపడ్డాడు. ఆయన తన ఆస్థాన వైద్యుణ్ణి పిలిచి, ప్రతాపుడు ఏదో వ్యాధితో బాధపడుతున్నాడు. వాడి ప్రాణం అమూల్యమైనది. ఎలాగైనా వాడికి చికిత్స చేసి మామూలు మనిషిని చెయ్యి అని ఆజ్ఞాపించాడు. రాజవైద్యుడు ప్రతాపుణ్ణి పరీక్షించాడు. కాని రోగం అంతు చిక్కలేదు. కొద్ది రోజుల పాటు ఏవేవో ఔషధాలు కూడా ఇచ్చి చూశాడు. అవేవీ పనిచేయలేదు. ప్రతాపుడికి అనారోగ్యం ఉందని తెలిసి అతని బాల్యమిత్రుడు సత్యవర్మ అనేవాడు అతన్ని చూడవచ్చాడు. ప్రతాపుడు సత్యవర్మకు నిజం చెప్పేసి, మనోవ్యాధికి మందు లేదు. పార్వతీని పెళ్లాడితే తప్ప నా రోగం కుదరదు. అది సాధ్యమయ్యే పని కాదు. అందుచేత నేను క్రమేణా తీసుకుని చావక తప్పదు. నా కోసం ఎందుకు విచారిస్తావు అన్నాడు. పిచ్చివాడా, ఈ మాత్రానికి అధైర్యపడతావా? వెళ్లి పార్వతీని కలుసుకుని నీ ప్రేమను ఆవిడకు తెలియచేసుకో. ఆమె నిన్ను పెళ్లాడటానికి ఒప్పుకోవచ్చు. ఒకవేళ ఒప్పుకోకపోయినా నీకింత మనోవ్యధ ఉండదు అన్నాడు సత్యవర్మ. అసంభవం. పార్వతి కోటీశ్వరుల బిడ్డ. నేను చూడపోతే నామగోత్రాలు లేని సామాన్య సైనికుణ్ణి. నేనామెను ఎట్లా కలుసుకోగలను? ఎట్లా మాట్లాడగలను? నన్ను ఇట్లాగే చచ్చిపోని అన్నాడు ప్రతాపుడు విచారంగా. నువ్వు చేయలేని పని నీకు నేను చేసి పెడతాను. నువ్వేమీ అధైర్యపడకు అని సత్యవర్మ తన స్నేహితుడికి ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. అది మొదలు ప్రతాపుడి వ్యాధి తిరుగుముఖం పట్టింది. 3-4 రోజులలో అతను మామూలు మనిషి అయ్యాడు. రాజుగారు కూడా చాలా సంతోషించాడు. ఈలోపుగా సత్యవర్మ ఒక వ్యాపారస్తుడి వేషం వేసుకుని ఒక మూటలో అందమైన స్త్రీల సామాగ్రి పెట్టుకుని నేరుగా హిరణ్యగుప్తుడి ఇంటికి వెళ్లి పార్వతీని చూశాడు. పార్వతి అతను తెచ్చిన వస్తువులను చూసి చాలా ముచ్చటపడింది. అవి మామూలుగా బజారులో దొరికే వస్తువులు కావు. ఆమె వాటిలో కొన్నింటిని ఏరి, వీటి వెల ఎంత అని అడిగింది. వీటిలో మీకు నచ్చినవి ఇవేనా అమ్మా అని అడిగాడు సత్యవర్మ. నచ్చటానికేం? నీ దగ్గర ఉన్న వస్తువులన్నీ నచ్చాయి. కాని అన్నీ ఒకసారి ఎలా కొనేది అన్నది పార్వతి. నేను తమర్ని డబ్బు అడిగానా అమ్మా? ఇవి మీకు బహుమానంగా పంపినవాడు వ్యాపారం చేసుకునేవాడు కాడు. మీరంటే పడిచేస్తాడు. మీతో ఒక్కసారి మాట్లాడాలని ప్రయత్నించి చాతకాక మనోవ్యాధితో మంచం పట్టాడు. వాడి స్థితి చూస్తే మీకు నిజంగా గుండె కరిగిపోతుందన్నమాట అని ఇతరులెవరూ వినకుండా సత్యవర్మ పార్వతితో అనేశాడు. పార్వతి కొంచెం ఆలోచించి, ఎవరో పిచ్చివాడులాగున్నాడు. అతనికి కావలసింది నాతో మాట్లాడడమే అయితే రేపు మధ్యాహ్నం ఇక్కడికి రమ్మను, మాట్లాడతాను. ఈ భాగ్యానికే మంచం పట్టాలా అన్నది. ఈ సంగతి తన స్నేహితుడు చెప్పగానే ప్రతాపుడు పరమానందం చెందాడు. మర్నాడు మధ్యాహ్నం అతను పార్వతి ఇంటికి వెళ్ళాడు. పార్వతి అతన్ని తన గదికి పిలిపించింది. ప్రతాపుడు ఆమెకు తన గొడవంతా చెప్పుకున్నాడు. ప్రతాపుడి మనసు మంచిదే అయినా అతను తనను ప్రేమించటం కేవలం భ్రమ అని, ఏ విధంగానైనా ఆ భ్రమను వదలకొట్టాలని ఉద్దేశించి పార్వతి అతనితో ఈ విధంగా అన్నది. నీకు నా మీద ఎంతో ప్రేమ ఉన్నదంటున్నావు. ఇదే నిజమైతే ఈ క్షణం నుంచి ఏడాది పాటు ఎవరితోనూ ఏమాత్రం మాట్లాడకూడదు. నీవి పని చేసినట్టయితే నీకు నాపై నిజంగా ప్రేమ ఉన్నదని నాకు నమ్మకం చిక్కుతుంది. అప్పుడు నిన్ను పెళ్లాడతాను అన్నది పార్వతి. ఏడాది పాటు మూగనోము పట్టటానికి ప్రతాపుడు ఒప్పుకోడని, అందువల్ల తాను అతన్ని పెళ్లాడవలసిన అవసరం కలగదని పార్వతి ఉద్దేశం. పార్వతి కఠిన చిత్తురాలని, ఆమెకు తన మీద ఏమాత్రమూ ప్రేమ లేదని ప్రతాపుడు గ్రహించాడు. అతనికి ఆమె మీద పట్టరాని కోపం వచ్చింది. అందుచేత అతను ఏడాది పాటు మూగనోము పట్టి ఆమెను పెద్ద చిక్కుల్లో పెట్టటానికి నిశ్చయించుకున్నాడు. మూగనోము షరతుకు తాను సమ్మతించినట్టు సంజ్ఞలతో పార్వతీకి తెలియచేసి ప్రతాపుడు వెళ్ళిపోయాడు. అది మొదలు అతను ఎవరితోనూ మాట్లాడలేదు. అతనికి ఆకస్మికంగా నోరు పడిపోయిందన్న వార్త అంతటా పాకింది.
ఈ సంగతి తెలిసి రాజుగారు చాలా బాధపడ్డాడు. ప్రతాపుడికి చచ్చేటంత జబ్బు చేసి నయమైందని సంతోషిస్తున్న సమయంలో వ్యాధి ఈ రూపాన బయటపడిందని రాజుగారు విచారించాడు. ఆయన దేశంలో ఉన్న వైద్యులందరికీ కబురు చేసి ప్రతాపుడికి తగిన చికిత్స చేయమని ఉత్తర్వు ఇచ్చాడు. ఎందరో వైద్యులు వచ్చి ప్రయత్నించారు. కాని ఒక్కరూ ప్రతాపుడికి మాట తిప్పించలేకపోయారు. రోజురోజుకు రాజుగారి ఆందోళన ఎక్కువైంది. ప్రతాపుడు యువకుడు, అద్భుతమైన యోధుడు. ఏనాటికైనా సర్వసేనాని అయి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురాగలవాడు. అతనికి మాట పడిపోవటమేమిటి? ఒక్క వైద్యుడు చికిత్స చేయలేకపోవటమేమిటి? అతనికి మాట తెప్పించిన వాడికి 1,00,000 రూపాయలు బహుమానమిస్తానని చాటించండి అని రాజు మంత్రులతో అన్నాడు. ఆ ప్రకారమే దేశదేశాల చాటింపు జరిగింది. ఎక్కడెక్కడ నుంచో ఘనవైద్యులు వచ్చి ప్రతాపుణ్ణి పరీక్షించి అతని మూగతనం పోగొట్టటానికి ఏమీ చేయలేకపోయారు. కాని 1,00,000 రూపాయల ఆశ కొద్దీ వైద్యులు కానివాళ్లు కూడా వచ్చి తమ చికిత్సలతో ప్రతాపుణ్ణి బాధించసాగారు. ఈ సంగతి తెలిసి రాజుగారు ప్రతాపుడికి చికిత్స చేసి మాట తెప్పించలేకపోయిన వారికి జరిమానా విధిస్తామని, జరిమానా ఇచ్చుకోలేకపోతే యావజ్జీవం ఖైదు చేస్తామని మరొక ప్రకటన చేశాడు. 6 నెలలు గడిచాయి. అనేక మంది వైద్యులు అతని మూగతనం పోగొట్టలేక, రాజుగారు విధించిన జరిమానా ఇచ్చుకోలేక ఖైదులో పడ్డారు. ఈ వార్తలన్నీ ఎప్పటికప్పుడు పార్వతీకి తెలుస్తూనే ఉన్నాయి. ఆమెకు మొదట ఆశ్చర్యం చాలా వేసింది. ఎందుకంటే ప్రతాపుడు ఈ మూగనోము చివరంట నిలబెట్టుకుంటాడా అని ఆమె ఏనాడూ అనుకోలేదు. తర్వాత ఆమెకు ప్రతాపుడి మీద జాలి కలిగింది. అతను ఎందుకు మాట్లాడటం లేదో తనకు తప్ప ఇంకెవరికీ తెలియదు. వైద్యులంతా వచ్చి అతన్ని బాధిస్తున్నారు. రాజుగారు ఏర్పాటు చేసిన నియమం ప్రకారం మంచి వైద్యులు కూడా ఖైదులో పడ్డారు. కోతిపుండు బ్రహ్మరాక్షసి అయినట్టుంది. ప్రతాపుడి విషయంలో రాజుగారు చూపించే శ్రద్ధ కూడా పార్వతీకి ఆశ్చర్యం కలిగించింది. అతను సామాన్య సైనికుడు అనుకున్నది కాని రాజుగారికి అతనంటే ఎంత ఇష్టమని పార్వతి ఎరుగనే ఎరుగదు. ఈ విషమ పరిస్థితి అంతా తన మూలానే ఏర్పడింది గనుక ప్రతాపుడి మూగనోముకు తన చేతి మీదుగానే ఉద్వాసన అయితే బావుంటుందని ఆమె అనుకున్నది. అందుచేత పార్వతి రాజుగారి దర్శనం చేసుకుని, మహారాజా, నాకు అనుమతి ఇప్పించండి. ప్రతాపుడికి నేను చికిత్స చేసి మాట తెప్పిస్తాను అన్నది. రాజు ఆశ్చర్యపడి, నీవా? ఎంతో గొప్ప వైద్యులు చేయలేని పని నీవల్ల ఏమవుతుంది? నీకు వైద్యం ఏం తెలుసు? అని అడిగాడు. నాకు వైద్యం తెలియని మాట నిజమే కాని అతనికి మాట పడిపోయిన కారణం తెలుసు. అందుచేత నేను అతనికి మాట తెప్పించగలను. చికిత్స చేయటానికి నాకు అనుజ్ఞ ఇప్పించండి అన్నది పార్వతి. చికిత్స చేయలేకపోతే జరిమానా ఇచ్చుకోవాలి. ఆ సంగతి ఎరుగుదువా? అని అన్నాడు రాజు. చిత్తం, ఆ నియమానికి లోబడే చికిత్స చేస్తాను అన్నది పార్వతి. రాజుగారి అనుమతి పొంది ఆమె ప్రతాపుడి వద్దకు వెళ్ళింది. నేను నీకు చాలా అపచారం చేశాను. 6 మాసాల పాటు మూగగా ఉన్నావు. ఇక చాలు, మామూలుగా మాట్లాడు. నేను నిన్ను వివాహం చేసుకోటానికి సిద్ధంగా ఉన్నాను అన్నదామె ప్రతాపుడితో. ప్రతాపుడికింకా ఆమె మీద గల కోపం తగ్గలేదు. ఈ దుర్మార్గురాలు సంవత్సరం గడువు లోపల నా చేత మాట్లాడించి నియమభంగం చేయటానికి, రాజుగారిచ్చే 1,00,000 రూపాయలు కాజేయటానికి ఈ ఎత్తు వేసింది. ఈమెకు తగిన శాస్తి చేస్తాను అనుకుని అతను జవాబు చెప్పలేదు. ఆమె చెప్పే ప్రతి మాటకు మాట్లాడలేను అన్నట్టు సంజ్ఞ చేశాడు. పార్వతి అతన్ని బతిమాలింది. కంటనీరు కూడా పెట్టుకున్నది. కాని ప్రతాపుడు మాట్లాడ నిరాకరించాడు. పార్వతి నిరుత్సాహంతో తల వంచుకుని రాజుగారి వద్దకు తిరిగి వెళ్లి, మహారాజా, నా చికిత్స వృధా అయింది. ప్రకటించిన ప్రకారం నాకు తగిన శిక్ష విధించండి అన్నది. పార్వతిని వెంటనే ఖైదులో ఉంచి ఆమె తండ్రికి కబురు పంపారు. ఆమె తండ్రి వచ్చి జరిమానా చెల్లించి తన కుమార్తెను ఇంటికి తీసుకుపోయాడు. ఇది వినగానే ప్రతాపుడి మంట చల్లారింది. పార్వతీకి తగిన శాస్తి అయిందనుకున్నాడు. ఇక తాను మూగనోము చాలించవచ్చు. ఎందుచేతనంటే తన మీద ప్రేమ లేని దాన్ని పెళ్లాడటం ప్రతాపుడికి ఎంతమాత్రం ఇష్టం లేదు. ప్రతాపుడు నేరుగా రాజుగారి దగ్గరకు వెళ్లి తాను మూగగా నటించినందుకు క్షమాపణ చెప్పుకుని దానికంతకూ గల కారణం కూడా చెప్పాడు. రాజుగారు అంతా విని ఆశ్చర్యపడి పార్వతిని పిలిపించాడు. ఆమెతో రాజుగారు, ఒక చిన్న పొరపాటు జరిగింది. నువ్వు ప్రతాపుడికి చేసిన చికిత్స వృధా అయిందనుకొని నీకు జరిమానా విధించాం. కాని తర్వాత విచారించగా ప్రతాపుడికి మాట వచ్చినట్టు, నీ చికిత్స పనిచేసినట్టు తెలిసింది. అందుచేత నీ జరిమానా నీకు తిరిగి ఇచ్చి ప్రతాపుడికి మాట తెప్పించినందుకు కాను నీకు 1,00,000 రూపాయలు బహుమానం కూడా ఇవ్వ నిశ్చయించాం. పట్టుకుపో అన్నాడు.
పార్వతి ఈ మాట విని సంతోషించినట్టు కనపడలేదు. మహారాజా, నేను బహుమానానికి ఆశించి అతనికి చికిత్స చేయలేదు. నేనతనికి గొప్ప ద్రోహం చేశాను. ఆ తప్పు దిద్దుకుందామని ప్రయత్నించాను. ఒకప్పుడు ఆయన నన్ను ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమను ఇప్పుడు పోగొట్టుకున్నాను. నాకు అదే శిక్ష. అతనికి నా మీద ఇంకా ప్రేమ ఉంటే నేను మాట్లాడమని ప్రార్థించినప్పుడే మాట్లాడి ఉండేవాడు. నా చికిత్స వృధా అయిన మాటే నిజం. నాకు తమరేమీ బహుమానం ఇవ్వనక్కరలేదు అన్నది పార్వతి రాజుగారితో. పార్వతి ఇప్పుడు ప్రతాపుణ్ణి ప్రేమిస్తున్నదని రాజుగారు గ్రహించాడు. అతను ప్రతాపుణ్ణి కూడా పిలిపించి, మీరిద్దరూ మూగగా ఒకరికోసం ఒకరు బాధపడటం నాకేమీ బాగలేదు. ఇంతటితోనైనా మీ మూగనోము చాలించి వెంటనే పెళ్లాడి సుఖపడండి అన్నాడు. ఆ ఒక్క మాటతో పార్వతీ కష్టాలు, ప్రతాపుడి కష్టాలు గట్టెక్కాయి. వారిద్దరికీ త్వరలోనే వైభవంగా వివాహం జరిగింది. రాజుగారు వధూవరులకు విలువైన అనేక బహు అనేక బహుమానాలు ఇస్తూ ₹1,00,000 కట్నం చదివించాడు. ప్రతాపుడు రాజుగారి కొలువులో పెద్ద ఉద్యోగి అయి కాలక్రమాణా సేనాధిపతి పదవి కూడా సంపాదించుకున్నాడు. మనిషి కన్నా దొంగ మేలు. రాసినవారు వి. హరిప్రసాదరావు గారు. పూర్వం కాశీరాజుకు ఒకడే కొడుకుండేవాడు. వాడు పరమ దుర్మార్గుడు. వాణ్ణి అందరూ తాచుపామును చూసినట్టు చూసేవారు. ఒకనాడు ఈ రాజకుమారుడు తన నౌకర్లతో గంగా స్నానానికి వెళ్ళాడు. వారు గంగ వద్దకు వెళ్లేసరికి పెద్ద గాలివాన ఆరంభమైంది. ఆ గాలివానలో గంగలో దిగటానికి నౌకర్లు భయపడ్డారు. కాని రాజకుమారుడు వాళ్లతో, నేనీ గాలివానలోనే స్నానం చెయ్యాలి. నన్ను నది మధ్యకు తీసుకుపోండి అని అధికారపూర్వకంగా అన్నాడు. అసలే రాజకుమారుడంటే ఎంతో ద్వేషంతో ఉన్న ఆ నౌకర్లు అతడిని గంగ మధ్యకు తీసుకుపోయి అక్కడ అతన్ని వదిలేసి ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. తర్వాత వారు రాజప్రాసాదానికి తిరిగిపోయి రాజుతో, మహాప్రభు, అబ్బాయి గారు మాతో పాటే గంగలో దిగారు. ఆ తర్వాత ఎంత వెతికినా మాకాయన కనిపించనే లేదు అని చెప్పారు. ఇక్కడ రాజకుమారుడు నదీ ప్రవాహంలో పడి కొట్టుకుపోసాగాడు. ఆ గాలివానలో అతను పెట్టిన కేకలు విన్నవారు లేరు. అదృష్టవశాత్తు అతనికి నదిలో కొట్టుకుపోయే దొంగ ఒకటి చేతికి అందింది. అతను దాని మీద ఎక్కి పడుకున్నాడు. కొంత దూరం వెళ్లేసరికి ఒక పాము ఆ దొంగ మీదకి చేరింది. మరికొంత దూరం వెళ్ళాక ఒక ఎలుక కూడా దొంగ మీదకి వచ్చి తన ప్రాణం కాపాడుకున్నది. ఇంకా కొంత దూరం వెళ్లేసరికి వాన దెబ్బతిన్న చిలుక ఒకటి నది ఒడ్డున ఉన్న చెట్టు కొమ్మల మీద నుంచి ఆ దొంగ మీదనే పడింది. ఈ 4 ప్రాణాలతోనూ ఆ దొంగ నదీ ప్రవాహం వెంబడి చాలా దూరం కొట్టుకుపోయింది. రాజకుమారుడు రక్షించమని కేకలు పెడుతూనే ఉన్నాడు. నది మలుపులో ఒక సన్యాసి చిన్న కుటీరం వేసుకుని నివసిస్తున్నాడు. ఆ సన్యాసికి రాజకుమారుడి ఆర్తనాదం వినిపించింది. ఆయన అంతవానలోనూ బయటకు వచ్చి నదిలో కొట్టుకుపోతున్న దొంగను దానిమీద బోర్లా పడుకొని ఉన్న రాజకుమారుణ్ణి చూశాడు. వెంటనే ఆయన నదిలో దూకి ఈదుకుంటూ వెళ్లి దుంగను ఒడ్డు చేర్చి రాజకుమారుణ్ణి తన కుటీరంలోకి తీసుకుపోయాడు. అవి నోరు లేని ప్రాణులు కనుకను గాలివాన వల్ల ఎక్కువగా దెబ్బతిని ఉండటం వల్లను సన్యాసి ముందుగా వాటికి పరిచర్యలు చేసి ఆహారం పెట్టి ఆ తర్వాత రాజకుమారుడి అవసరాలు చూశాడు. రాజకుమారుడికి సన్యాసి మీద చాలా కోపం వచ్చింది. ఆ అల్ప ప్రాణులకు ముందు సేవ చేసి తర్వాత తన విషయం చూసినందుకు అతను సన్యాసిపై మండిపడ్డాడు. కాని ఏమీ చేయలేని స్థితిలో ఉండటం వల్ల అతను తన కోపాన్ని తనలోనే దాచుకున్నాడు. 2 రోజుల పాటు సన్యాసి ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి రాజకుమారుడు, పాము, ఎలుక, చిలుక కోలుకున్నారు. ఈలోపుగా గాలివాన కూడా తగ్గిపోయింది. పాము సన్యాసి వద్ద సెలవు పుచ్చుకుంటూ, అయ్యా, నేను కిందటి జన్మలో గొప్ప ధనికుణ్ణి. అయితే అంతకంతా పిసినిగొట్టును. గంగానది తీరాన పలానా చోట 40 కోట్లు దాచిపెట్టి చచ్చిపోయాను. తర్వాత ఈ పాము పుట్టుక పుట్టి ఆ సొమ్ముకు కాపలా కాస్తూ అక్కడే ఉంటున్నాను. నిజానికి నాకా సొమ్ము ఎందుకు పనికిరాదు. మీరు ఎప్పుడు కావలిస్తే అప్పుడు అక్కడికి వచ్చి నన్ను పిలవండి. ఆ ధనం మీకిచ్చేస్తాను అని చెప్పింది. అదే విధంగా ఎలుక వెళ్ళిపోతూ, స్వామి, గంగ ఒడ్డున ఫలాని చోట నేనుండే కలుగు వద్ద 30 కోట్ల ధనం పాతి ఉంది. మీరు ఎప్పుడు వచ్చి నన్ను పిలిచినా ఆ సొమ్ము మీకు చూపిస్తాను అన్నది. తర్వాత చిలుక వెళ్ళిపోతూ, అయ్యా, నా వద్ద ధనమైతే లేదు కాని మీరు ఎప్పుడు కోరితే అప్పుడు ఎంత కావలిస్తే అంత ధాన్యం మీకిప్పించగలను. గంగ ఒడ్డున ఫలానా చోట వద్దకు వచ్చి నన్ను కేక పెట్టండి అన్నది. రాజకుమారుడు వెళ్ళిపోతూ, అయ్యా, నేను రాజునయ్యాక కాశీకి దయచేయండి. మీకు ఏం కావాలంటే అదల్లా సంకోచించకుండా ఇస్తాను అన్నాడు. కొంతకాలం గడిచాక సన్యాసి ఈ నలుగురి నిజాయితీ ఎటువంటిదో చూద్దామని బయలుదేరాడు. దారిలో ఆయన చిలుకను, ఎలుకను, పామును కేకవేశాడు.
అవి తాముండే చోటు నుంచి బయటకు వచ్చి తాము ఇస్తామని మాట ఇచ్చిన ప్రకారం ధాన్యము ధనము ఇవ్వటానికి సిద్ధపడ్డాయి. కాని సన్యాసి, ఇప్పుడు వేరే పని మీద పోతూ మిమ్మల్ని చూసిపోదామని పిలిచాను. సొత్తు మీ వద్దే ఉంచండి, కావలసినప్పుడు తీసుకుంటాను అంటూ కదిలి కాశీకి వెళ్ళాడు. ఈలోపుగా కాశీరాజు మరణించటము, రాజకుమారుడు రాజు కావటమూ జరిగింది. కొత్తరాజు వీధి వెంబడి ఊరేగుతూ అంత దూరాన సన్యాసిని చూశాడు. తనను ఏదో కోరటానికే బయలుదేరి వచ్చాడనుకుని రాజు తన భటులతో ఆ కనపడే దొంగ సన్యాసిని వెంటనే పెడరెక్కలు విరిచికట్టి ప్రతి వీధి మలుపున నిలబెట్టి కర్రలతో కొట్టి తీసుకుపోయి శిరశ్ఛేదం చేసేయండి అని ఉత్తరువిచ్చాడు. ఆ ప్రకారమే రాజభటులు ఆ సన్యాసిని పట్టుకుని పెడరెక్కలు విరిచికట్టి ప్రతి వీధి మొదల నిలబెట్టి కర్రలతో కొడుతూ తీసుకుపోసాగారు. సన్యాసికి అంతా అర్థమైంది. రాజభటులు తనను కొట్టినప్పుడల్లా ఆయన మనిషి కన్నా దొంగ మేలు అని పెద్దగా అరవసాగాడు. ఈ విచిత్రమైన శిక్ష చూడటానికి సన్యాసి చుట్టూ మూగిన ప్రజలు, రాజోద్యోగులు కూడా సన్యాసి అనే మాటలు విని ఆశ్చర్యపడ్డారు. అయ్యా, మీరెవరు? మీరేం తప్పు చేయటం వల్ల రాజుగారు మీకీ శిక్ష ఇచ్చారు? మనిషి కన్నా దొంగ మేలు అనటంలో మీ ఉద్దేశం ఏమిటి అని వారు సన్యాసిని గుచ్చి అడిగారు. సన్యాసి వారితో జరిగిందంతా చెప్పి, మీ రాజు గంగలో మునిగి చనిపోయే సమయంలో ఒక దొంగ ఆయనను కాపాడింది. ఆయన ప్రాణాన్ని రక్షించిన నాకు మీ రాజు చేసే ఉపకారం చూడండి అన్నాడు. వెంటనే ప్రజలు ఉద్రేకం చెంది తమ పాపిష్టి రాజును నడివీధిలోనే హతమార్చబోయారు. వాళ్లకు రాజుపై అదేవరకే కోపం ఉంది. కాని సన్యాసే అడ్డుపడి ఆ రాజు ప్రాణాలు మరొకసారి కాపాడాడు. రాజు సన్యాసి కాళ్లపై పడి, స్వామీ, నా అపచారం క్షమించండి. ఇక నుంచి మీరు నాకు ముఖ్యమంత్రిగా ఉండి నేనెట్లా నడుచుకోవాలో, ఎట్లా రాజ్యం ఏలాలో చెప్పండి అని ప్రార్థించాడు. సన్యాసి మంత్రిగా ఉండటానికి అంగీకరించాడు. కాని తీరా చూస్తే రాజ్యం యావత్తు అస్తవ్యస్తంగా ఉన్నది. ఖజానాలో డబ్బు లేదు. ప్రజలకు కావలసిన ధాన్యం కూడా లేదు. రాజు యొక్క బుద్ధిహీనత వల్ల దేశం ఘోరమైన ప్రమాదానికి గురి కావటానికి సిద్ధంగా ఉన్నదని సన్యాసి తెలుసుకున్నాడు. వెంటనే ఆయన గంగా తీరాన ఉండే పామును, ఎలుకను, చిలుకను రప్పించి అవి తనకు వాగ్దానం చేసిన సొమ్ము, ధాన్యం తెప్పించి రాజ్యానికి క్షేమం కలిగించి ఆ పాము, ఎలుక, చిలుక కూడా శాశ్వతంగా కాశీనగరంలో ఉండిపోయేటట్టు నివాసాలు, భోజన సదుపాయాలు ఏర్పాటు చేయించాడు. అది మొదలు కాశీరాజు తన అహంకారాన్ని కట్టిపెట్టి అన్ని రాచకార్యాలలోనూ సన్యాసి చెప్పినట్టు నడుచుకుంటూ చాలా కాలం సుఖంగా రాజ్యం చేశాడు.